ఒక భూస్వామ్య సంక్లిష్ట సమాజంలో, ఒక రాచరికపు సమాజంలో ప్రజల ప్రాథమిక హక్కులు కూడా లభించనటువంటి దశలో అసలు ఏం చట్టం ఉందో కూడా ప్రజలకు తెలియదు. ఎందుకంటే నిజాం రాజు ఒక చట్టం చేసేది, జమీందారులు జాగీర్దారులు ఆ చట్టాన్ని వాళ్ళ ఇష్టమున్నట్టు అమలు చేసేది, వాళ్ళు కోరుకున్నట్టు అమలు చేసేది, వాళ్ళదైన చట్టం అమలయ్యేది. అందుకనే దాశరథి రంగాచారి రాసిన నవల పేరు చిల్లర దేవుళ్ళు అని రాశాడు ఆయన. ఈ చిన్న ఈ జమీందారులు వీళ్ళందరి గురించి ఆయన చిల్లర దేవుళ్ళు అని రాశాడు, ఆ భూస్వాములు. అటువంటి ఒక దశలో ఒక చిచ్చర పిడుగై తలెత్తినవాడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య. ఇంతకుముందు వేణుగోపాల స్వామి గారు చెప్పినట్టు 1901 నుంచి తెలంగాణలో ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం మొదలైంది. ఫ్రెంచి ఉద్యమ ప్రభావం, వారు చెప్పారు కదా, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలు ప్రపంచమంతా విస్తరిస్తున్న దశలో అది భారతదేశం మీద కూడా ప్రభావం చూపించింది. మరోవైపు జాతీయోద్యమం, భారతదేశంలో జరుగుతున్నటువంటి జాతీయోద్యమం, వీటన్నిటి ప్రభావంతో తెలంగాణలో ఒక నూతన సంచలనం ప్రారంభమైంది. తమ భాషలో తాము మాట్లాడుకోవాలి, స్వస్థాన వేష భాషాభిమానములు అన్నాడు సురవరం ప్రతాపరెడ్డి. తమ స్థలం మీద అభిమానం, వేషం మీద అభిమానం, భాష మీద అభిమానం. తెలుగులో మాట్లాడుకోలేని పరిస్థితి. ఇట్లా సభలో నిలబడి తెలుగులో ఉపన్యాసం చెప్తే తెలుంగి భేడంగి అని వెక్కిరించారు. అయితే ఉర్దూలో మాట్లాడితే గొప్ప, లేదా మరాఠీలో మాట్లాడితే గొప్ప. అటువంటి సమయంలో దాశరథి అన్నది ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఇంటా బయట నా మాతృభాష మీద దండయాత్రలు అన్నాడు ఆయన. ఇంట్లో వాళ్ళ నాన్న స్నానం చేస్తే తెలుగు మాట్లాడేవాడు కాదు. ఆయన చాలా నిష్ఠ కలిగిన వాడు అన్నమాట, చాలా చాదస్తుడు. ఆయన ద్రవిడ వేదం చదువుకున్నాడు, సంస్కృతం చదువుకున్నాడు. స్నానం చేసిందంటే ఆయన సంస్కృతమే మాట్లాడతాడు, స్నానం చేసిందంటే ఇక తెలుగు మాట్లాడు. తెలుగు మాట్లాడితే మైల పడిపోతాను ఆయన భావన. కనుక దాశరథికి చిన్నప్పుడు సంస్కృతమే చెప్పాడు. కాదంబరి అనే కావ్యం 8-9 ఏళ్ల వయసు వచ్చేసరికి దాశరథికి కంఠోపాఠం. బయటకు వస్తే పాఠశాలలో ఉర్దూ, అక్కడ తెలుగు చదువుకునే అవకాశం లేదు. తెలుగు కోసం అల్లాడాడు, తెలుగు నేర్చుకోవడం కోసం ఆరాటపడ్డాడు. అక్కడ కూడా ఆ ఉర్దూ పాఠశాలలో జక్కీ సాబ్ అనే ఒక టీచర్ ఒక కవిత చెప్పాడు ఆయనకి. అది మహాకవి ఇక్బాల్ రాసిన కవిత. ఇక్బాల్ ఎవరో మీ అందరికీ తెలుసు. సారే జహా సే అచ్చా హిందూస్తా హమారా హమారా సారే జహా సే అచ్చా హమ్ బుల్బులే హై ఇస్కీ ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा. ఈ పాట రాసిన ఇక్బాల్, అల్లామా ఇక్బాల్. ఆ తర్వాత ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. ఆయన జిత్ కేత్ సే దహక్కా కో మయస్సర్ నహీ రోజీ ఉస్ ఖేత్ కే హర్ ఖాషయో గంధం కో జలా దో అని ఒక కవిత రాశాడు ఆయన. ఏ పొలము నిరుపేదకీయదో తిండి, ఏ పొలము నిరుపేదకీయదో తిండి, ఆ పొలమున గల పంటను కాల్చేయండి అన్నాడు ఆయన. ఒక పొలం ధాన్యం పండిందంటే అది నిరుపేదకు తిండినివ్వాలి, తిండినివ్వనప్పుడు అది పనికిరానిది అని అన్నాడు ఆయన, అక్కర్రాంది అన్నాడు. అది దాశరథి మనసులో పడ్డది చిన్నప్పుడు, అది చాలా చిన్నగా ఉన్నప్పుడు. బడిలో నిజాం రాజు మీద ప్రార్థన చదవాలంటే చదవలేదు దాశరథి, నేను చదవనన్నాడు. 4వ తరగతి చదువుతున్న దాశరథి ప్రార్థన చదవకుంటే కొట్టినారు ఆయన, కొట్టినా చదవలేదు. హెడ్ మాస్టర్ కొట్టినా చదవలేదు ఆయన. ఆ జక్కీ సాబ్ చెప్పిన అల్లామా ఇక్బాల్ కవిత తర్వాత కేశవార్య శాస్త్రి అని ఒక ఉపనిషత్తులు బాగా చదువుకున్న ఒక ఆర్య సామాజికుడు ఉన్నాడు. ఆర్య సమాజం ఏం చేసిందంటే, వేదాలు బ్రాహ్మణులు మాత్రమే కాదు అన్ని కులాల వాళ్ళు నేర్చుకోవచ్చని స్వామి దయానంద సరస్వతి శూద్రులకు, అంటరాని వారికి కూడా వేదాలను నేర్పించాడు. ఆర్య సమాజం ఇప్పటికీ ఆ పని చేస్తుంది. అందులో ఆయన ఒక శూద్రుడైన అతను వేదాలు నేర్చుకున్నాడు. కేశవార్య శాస్త్రి ఆయన పేరు. ఆయన ఉపనిషత్తుల గురించి దాశరథికి చెప్తూ అగ్నిర్ వాగ్భూత్వ ముఖం ప్రావిశత్ అని చెప్పాడట. అగ్ని వాక్కు రూపంలో ముఖంలోకి వెళ్ళాడు, దేవుని ముఖంలో ప్రవేశించాడు అనంటే చిన్నపిల్లవాడైన దాశరథి
అగ్ని లోపలికి పోతే మరి నోరు కాలదా అన్నాడట. అంటే ఆయన చెప్పాడట, అగ్ని వాక్కు రూపంలో వెళ్ళాడు, వాక్కు రూపంలో లోపలికి వెళ్ళినాక కాలదు, పైగా లోపలున్న అజ్ఞానాన్ని ఆ అగ్ని కాల్చేస్తుంది అని చెప్పాడు. అది చిన్నప్పుడు దాశరథి మనసులో పడ్డ అగ్ని బీజం అదే తర్వాత అగ్నిధారగా మారింది. ఆయన చిన్నగూడూరు దొరకు వ్యతిరేకంగా తిరగబడ్డాడు. గార్ల ఆ ప్రాంతంలో కోయవాళ్లను సన్నద్ధం చేసి కోయల మధ్య పనిచేశాడు. ఆ కోయలను చైతన్యవంతం చేసి మలేరియాకు క్వినైన్ మందు, మధ్యయుగాల నిజాం పాలనకు తిరుగుబాటే మందు అని చెప్పాడు. వాళ్ళకు మలేరియా వస్తే ఏం మందు వేసుకోవాలో తెలియదు, అది చెప్పడానికి మలేరియాకు క్వినైన్ మందు, మధ్యయుగాల నిజాం పరిపాలనకు తిరుగుబాటే మందు అని చెప్పుకుంటూ మలేరియా మందు పంచేవాడు ఆయన. అట్లా వాళ్ళను సన్నద్ధం చేస్తే చినగూడూరు దొర ఆయనను హత్య చేయాలనుకున్నాడు. హత్య చేయాలనుకొని తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో పెడితే తప్పించుకున్నాడు. అక్కడి నుంచి తప్పించుకుంటూ పొలాల వెంబడి పోతూ ఆ వెనుక 60-70 మంది నిజాం భటులు వెంబడిస్తున్నారు ఆయనను పట్టుకోవడానికి, చంపేయాలనే. ఆ పోతూ కూడా పద్యాలు చెప్పాడట. ప్రాణములొడ్డి ఘోరగహనాటవులన్ పడగొట్టి మంచి మగాణములన్ సృజించి ఎముకల్ నుసిజేసి భోషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే. ఆ భూస్వామ్య సమాజంలో, ఏ ప్రాథమిక హక్కులు లేని సమాజంలో పౌర హక్కులంటే ఏందో తెలియని సమయంలో రాజును పట్టుకొని ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే అని అనడానికి ఎంత ధైర్యం కావాలి ఆయనకి, ఎంత గట్స్ ఉండాలి. పొట్టివాడు, చాలా పొట్టిగా ఉండేవాడు దాశరథి, అర్భకుడు, చాలా అనారోగ్య బాధలు పడ్డాడు ఆయన. కానీ గుండె మాత్రం ఆటం బాంబు కన్నా శక్తివంతమైంది దాశరథి గుండె. అందుకే ఆ లోయల వెంట, అడవుల వెంట పరుగెత్తుతూ ఈ మాట అన్నాడు ఆయన. ఎట్లా వచ్చింది భూమి? ఎవరో చదును చేస్తేనే కదా. చెట్లన్నీ నరికేసి దీన్ని మాగాణంగా మార్చారు. తమ చెమటను నెత్తురును పారిస్తే పంట పండింది. ఆ పంటంతా నీ దగ్గరికి చేరింది, దానిలోంచి ధనం పుట్టింది, నువ్వు నవాబు అయ్యావు. ఒక్క రోజు కూడా, ఒక్క నిమిషము సేపు దుక్కి దున్నానట్టి దున్నాపోతువు నీకు దిక్కు తెలియని భూములెక్కడివి అని అడిగాడు సుద్దాల హనుమంతు. అట్లాగే దాశరథి కూడా ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే అన్నాడు. ఎవరిది తెలంగాణ? తెలంగాణము రైతుదే అన్నాడు. గురజాడ అప్పారావు దేశమంటే మనుషులో అన్నాడు, దాశరథి దేశమంటే రైతులో అన్నాడు. ఆయన రైతులదే ఈ తెలంగాణ అని చెప్పినాడు ఆయన. అంతేకాదు, ఆయన అనేక రకాల హింసలు పెట్టారు. ఆయన రైల్లో పోతుంటే రజాకారులు వచ్చి మీద దాడి చేసి తల్వార్లతో కొడుతుంటే ఈయన పక్కనున్న ఒక ఆయన చేతిలో ఆంధ్రప్రభ పట్టుకొని ఉన్నాడు. పత్రికలు చదవడం కూడా అప్పుడు సమస్యే. ఆ చెయ్యి మీద కొడితే అతని చెయ్యి తెగిపోయింది. ఆ దెబ్బలన్నీ పడ్డాడు దాశరథి. జైల్లో కూడా తీసుకుపోయి ఆయన ఆ జైల్లో కూడా విపరీతంగా కొట్టి పడేస్తే భుజం విరిగిపోయింది, తల పగిలిపోయింది, జ్వరం వచ్చింది. జ్వరం వస్తే వైద్యుణ్ణి రమ్మంటే వాడు అల్లాగా దువా మాంగో మై దవా నై దేతే అన్నాడు. వాడు నేను మందివను, దువా దేవుణ్ణి ప్రార్థన చేసుకో అన్నాడు. అప్పుడు ఆయన ఆ రాత్రి పడుకొని శివుడి మీద పద్యాలు చెప్పాడు. అద్భుతంగా ఉంటాయి పద్యాలు. మీకు ఎప్పుడన్నా ఓపిక ఉంటే అగ్నిధార తీసి చదవండి. కుడిహస్తమ్మున శూలమెత్తెదవు, కుడిహస్తమ్మున శూలమెత్తదవు, దిక్కుల్ ఇక్కడ ఉండాలి, చూస్తాను. చాలా అద్భుతమైనటువంటి పద్యం. ఎందుకంటే ఆయనని ఇవ్వాలన్నా కాస్త గుర్తు చేసుకోవాలనేటువంటి ఒక నోటికి ఉన్నా కానీ ఒక్కొక్కసారి సడన్ గా మర్చిపోతాను. కుడిహస్తమ్మున శూలమెత్తెదవు, దిక్కుల్ పిండిగా ఢక్కచప్పుడు గావింతువు వేరొక హస్తమ్మన. కుడి హస్తంలో శూలం, రెండవ హస్తంలో దిక్కుల్ని పిండి చేసేలా ఢక్కచప్పుడు గావిస్తావు అని ఇక్కడ ఏమంటాడు తెలుసునా? దిక్కుల్ పిండిగా ఢక్కచప్పుడు గావింతు మరొక్క హస్తమున నిప్పుల్ గ్రక్కు నీ కంటిలో, నిప్పుల్ గ్రక్కు నీ కంటిలో పిడుగులు పిల్లలు పెట్టుకున్నవి అన్నాడు. శివుడి మూడో కంటిలోనట పిడుగులు పిల్లలు పెట్టుకున్నాయట.
దిక్కుల్ గ్రక్కు నీ కంటిలో పిడుగుల్ పిల్లలు పెట్టుకున్నవి మహామేఘావళి గర్జనల్ గుడుగుంచములాడుకున్నవి. ఆ మేఘావళి గర్జనలు గుడుగుంచాలాడుతున్నాయి. శిరఃకోకారి నీ ఢక్కలో అంటాడు ఆయన. ఢక్కలో ఆ మేఘావళి గర్జనలు గుడుగుంచాలాడుతున్నాయని ఆ రాత్రి ఆయన చెప్తే, ఆ రాత్రి పెద్ద వర్షం పడ్డదట. తెల్లారేసరికి ఆయన జ్వరం తగ్గిపోయిందట. ఇటువంటి బాధలు అనుభవించాడు ఆయన. ఇంతకుముందు మన శ్రీధర్ గారు చెప్పారు, ఆయనకు పిండిలో ఇసుక సిమెంటు కలిపి రొట్టెలు పెట్టారు కావాలని. అది తిని ఆయన జీర్ణాశయం చెడిపోయింది. జీవితం అంతా ఆ బాధ పడ్డాడు ఆయన. అక్కడ కూర్చొని తెలంగాణ తల్లిని తలపోశాడు. నాకు బాగా చిన్నప్పటి నుంచి దాశరథి ఎందుకు ఇష్టం అంటే, మా మంజీరా నది మీద ఎవరి గజ్జల రవళివే నీవు మంజీరా, ఎవరి కజ్జల బాష్పధారవే నీవు మంజీరా. ఎంత అందంగా అన్నాడు ఆ నది గురించి. ఎవరి గజ్జల రవళివే నువ్వు ఎవరి గజ్జల రవళివమ్మా, ఎవరి కజ్జల బాష్పధారవే, ఏ కాటుక కంటి కన్నీటి ధారవమ్మా, ఎవరి కజ్జల బాష్పధారవే నీవు మంజీర. నీవు దూకిన మాల మాకు విద్యున్మాల, నీవు పాకిన పథము మాకు చైత్ర రథము, నీవు పారిన జాడలో ఇక్షుదండాలు, నీవు జారిన దారిలో అమృత భాండాలు అన్నాడు. నువ్వు పారినంత మేర ఇక్షుదండాలు, నిజామాబాద్ మెదక్ అంతా ఆ మంజీరా నది పారినంత మేర చెరుకు తోటలు, నువ్వు పారిన దారిలో ఇక్షుదండాలు, నువ్వు జారిన జాడలో అమృత భాండాలు అన్నాడు ఆయన. ఆయన తెలంగాణ తల్లిని తలపోశాడు ఆ జైల్లో. ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పారు కదా, పొద్దున లేచి రాసేవాడు, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ, లేదా మా నిజాము రాజు జన్మ జన్మాల బూజు అని రాసేవాడు. అట్లా రాస్తే ఊరుకుంటారా? వాళ్ళు వచ్చి ఈ రాసింది దాశరథి కాదు వట్టికోట ఆళ్వార్ స్వామి అనుకుని ఆయనను తీసుకొని పోయేవాళ్ళట. ఆయనను విపరీతం కొట్టేవాళ్ళట. కొడితే ఒక్కనాడు కూడా ఆళ్వార్ స్వామి రాసింది నేను కాదు దాశరథి అని చెప్పలేదట. చెప్పకపోగా బయటకు వచ్చి దాశరథి మీద చేయి వేసి, ఏం పద్యం రాసినవురా, ఎంత గొప్పగా ఉందిరా పద్యం, వాడు రోజు కొట్టిన దానికంటే 2 ఎక్కువ కొట్టిండ్రా, కానీ బ్రహ్మాండంగా ఉంది నీ పద్యం అని ఆ పద్యాలు చదువుకునేవాడట. కోటి తెలుగుల బంగారు కొండ కింద పరుచుకొన్నట్టి సరసు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. తెలంగాణ తల్లి భావనను మొట్టమొదట సాహిత్యంలో ఆవిష్కరించిన వాడు దాశరథి. అందుకే కేసీఆర్ గారు పదే పదే దాశరథిని గుర్తు చేస్తారు. ఎక్కడి తెలంగాణ తల్లి అని ఆంధ్ర వాళ్ళు అన్నప్పుడు, ఇదిగో 47లోనే మా దాశరథి ఈ పద్యాలను నిజాం రాజు జైలు గోడల మీద రాసిండు అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు కేసీఆర్. సాధారణమైన పనేం చేయలేదు కేసీఆర్. అన్ని వైపుల నుంచి ఆయన మాట్లాడాడు. అటు ఆర్థిక విషయాలు మాట్లాడాడు, నిధులేమైందో. ఇటు నీళ్ల విషయానికి వస్తే ఇవాల్టికి కూడా మళ్ళా కృష్ణా ప్రాజెక్టులు తీసుకుపోయి అదేంది మన రివర్ బోర్డుకి అప్పచెప్పేస్తే, కృష్ణ కేఆర్ఎంబికి అప్పచెప్పేస్తే, ఓరి పిచ్చోళ్ళారా అట్లెట్లా అప్పచెప్పినరా అని మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడింది ఆయన్నే. ఆయన చెప్పేదాకా సోయిరాలే. అంత నీళ్ల గురించి, నిధుల గురించి, ఉద్యోగాల గురించి, ప్రతి సంస్కృతి గురించి కూడా ఆయన అనేక సార్లు అద్భుతంగా మాట్లాడాడు. దాంట్లో భాగంగా ఆయన దాశరథిని పదే పదే తలపోసాడు. అనేక మంది కవుల కవితల్ని కోట్ చేసేది కేసీఆర్ గారు. కోయి కోటేశ్వరరావు గారు కావడి కుండలు అనే ఒక పుస్తకం తెస్తే దాంట్లో ఆయన ఒక మాట అన్నాడు, తెలంగాణ ఉద్యమం తొలికూడి కూత లాంటిది, అది దాని సహజత్వంతో అది కూత కూస్తుంది. సమైక్యాంధ్ర ఉద్యమం అలారం మోత లాంటిది, ఎవరో వెనక కీయిస్తే తప్ప అది మోగదు అన్నాడు ఆయన, కోయి కోటేశ్వరరావు. ఆ కవిత ఎప్పుడు కోట్ చేసేవాడు కేసీఆర్ గారు. కనుక కవులతో ఒక అనుబంధాన్ని పెంచుకున్న దాశరథిని ప్రేమించాడు. ఆ దాశరథి అక్కడ రాశాడు, 3 కోటుల దేవతామూర్తులందు 1 కోటి మంది నివసించడి హాటకావని భూమి, 1 కోటి మంది వసించడి హాటకావని భూమి. 3 కోట్ల దేవతలందు 1 కోటి మంది తెలంగాణలోనే ఉన్నాడు ఆయన. అంటే తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ దేవుడే అన్నాడు దాశరథి. నా తెలంగాణలేమ సౌందర్య సీమ అన్నాడు. ఎల్లోరా గుహలందున పల్లవించి, ఔరంగాబాద్ కూడా అప్పుడు మన హైదరాబాద్ రాష్ట్రంలో భాగం. అందుకని ఆయన ఎల్లోరా గుహలందున పల్లవించి, 1000 స్తంభాలలోన విరులు పూచి, శిల్పి ఉలి ముక్కులో వికసించినట్టి నా తెలంగాణ 1 కోటి అందాల జాణ అన్నాడు.
ఆ శిల్పి ఉలిముక్కులో వికసించిన కోటి అందాల జాణ నా తెలంగాణ అన్నాడు. అందుకని తెలంగాణ తల్లిని కూడా ఆ 1000 స్తంభాల గుడి విగ్రహాల్లోని విగ్రహం వల్ల పెట్టినాం మనం, వట్టిగా పెట్టలే. ఎందుకు ఆమెకు వడ్డాణం పెట్టినాం? వడ్డాణం ఉంటుందా అన్నారు కొంతమంది. బతుకమ్మ పాటలో ఉంది, ఏమనుంది? ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాణమే గౌరమ్మ. మా తెలంగాణ తల్లులు బతుకమ్మ పాట పాడుకుంటే కూడా అందులో ఒడ్డాణం ఉంది. తెలంగాణ తల్లికి ఒడ్డాణం ఉంటే తప్పేందో, కానీ ఒడ్డాణం ఉండొద్దు అన్నారు. సరే, అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ ఇష్టం. అయితే అట్లా తెలంగాణ తల్లిని ఆయన ఆవిష్కరించాడు. మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితాజవమ్ము గూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని రాశాడు. చూడండి, ఆయన ఎప్పుడన్నాడో నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని. ఇక ఆ ప్రాస నుంచి ఎవరు తప్పించుకోలేదు. గద్దరన్న మొట్టమొదటి పాట రాస్తే నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా అని తను వీణ దగ్గరికి వచ్చాడు. అప్పుడెప్పుడో దాశరథి అన్నాడు. అదే అజరామర వాక్యం మళ్ళీ గద్దర్ నోట ప్రతిధ్వనించింది. మళ్ళీ గూఢాంజన రాస్తే నా తెలంగాణ నా తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ. ఆయన మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ దాశరథి వీణ దగ్గరికి వచ్చిండు ఆయన. ఆ తర్వాత అందశ్రీ రాశాడు. చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేని దాన, నాగోడు తెలంగాణ బతుకు పాడైన వీణ. ఆయన కూడా మళ్ళీ అందరి మీద అంత ప్రభావం వేసింది దాశరథి రాసిన ఆ వాక్యం. ఒక అజరామర వాక్యం. నా తల్లి తెలంగాణరా, నా తల్లి తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని. నా గీతావళి ఈ భూగోళంబున ఎంతదాకా పయనంబవునో అందాక అగ్గిపెట్టదని అన్నాడు. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అన్నాడు. ఎంత అద్భుతమైన పద్యాలంటే అంత ఆర్తి. చింతల తోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బాలింత ఒడిన్ శయించు రెక్కలువోని మొగ్గకున్ బొంతలు లేవు కప్పుటకు బొంది హిమంబైపోవునేమో వాయించద రుద్రవీణపై ఇంచుక వెచ్చని అగ్నిగీతముల్ అంటాడు. ఆ చింతల తోపులో బాలింత చిన్న బిడ్డని పెట్టుకొని ఉన్నది, బొంతలు లేవు కప్పుదామంటే వాన పడుతున్నది. ఆ పిల్లవాడి బొంది హిమమైపోతుందేమో, మనసు ముద్ద అయిపోతుందేమో, ఏం చేయాలి? కవిని కదా, నా రుద్రవీణమే వెచ్చని అగ్నిగీతాలు పాడతా ఆ పిల్లవాడి కోసం అని అన్నాడు ఆయన. అద్భుతమైన పద్యాలైనా అవి చదువుతుంటే మనం వేరే లోకాలకు వెళ్ళిపోతాం, అద్భుతమైన ప్రేరణను పొందుతాం. ఈ పాట కూడా ప్రపంచ సాహిత్యంలో అత్యద్భుతమైన గీతాలలో ఒకటిగా నిలిచిపోయే పాట ఆ చల్లని సముద్ర గర్భం. ఇవాళ మీరు ఆ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమన్నా గూస్ బంప్స్ వచ్చినాయన్నా, లేదా ఒక ప్రేరణ కలిగిందన్నా, ఆ గొప్పతనం అంతా ఆ మహాకవి దాశరథిదే. ఆయనకే ఆ గొప్పతనం అంతా కూడా చెందుతుంది. ఏదో అదంతా మేము మా గొంతులు ప్రతిధ్వనిస్తే ఇది 3 ఏళ్ల కింద ఈ పాట రికార్డ్ చేశాం. రికార్డ్ చేస్తే కవిత గారు పాట విని దీన్ని వీడియో చేద్దామని అన్నారు. కవిత గారు సాహిత్య కర్తవ్యాలు, సాంస్కృతిక కర్తవ్యాలు, రాజకీయ కర్తవ్యాలు 3 నిర్వహిస్తారు ఆమె. కనుక ఆమె దీన్ని దృశ్యీకరణ చేద్దామంటే అప్పుడు పూర్ణ కప్ప చెప్తే ఆయన 3 ఏళ్ల కింద చేశాడు. 3 ఏళ్ల నుంచి ఆవిష్కరణ చేద్దాం అనుకుంటున్నాం. విశేషం బహుశా మనం అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంది. అది ఇప్పుడు దాశరథి 100వ జయంతి వత్సరంలో దాని ఆవిష్కరణ జరిగింది. అప్పుడు జరగకపోయినా ఈ 3 ఏళ్ల తర్వాత ఇవాళ దాశరథి 100 ఏళ్ల పండుగలో, 3 ఏళ్ల కిందటి ఆ పాట ఇవాళ ఈ 100 ఏళ్ల పండుగలో ఆవిష్కరణ అవడం చాలా సంతోషంగా ఆ మహామనీషికి ఇచ్చిన గొప్ప నివాళిగా అనిపిస్తుంది. ఆ పాట రిలవెన్స్ ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుందంటే ప్రపంచంలో యుద్ధాలు లేకుండా పోయేదాకా ఆ చల్లని సముద్ర గర్భం అనే పాట. ఎందుకన్నాడు ఆయన? మానవ కళ్యాణం కోసం పణముడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కళ్ళలలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. రణరక్కసి కరాళ నృత్యం ఈ ప్రపంచం మీద నుంచి అదృశ్యమైనాడే ఆ పాటకు రిలవెన్స్ పోతుంది. అది మాత్రం ఆయన 2వ ప్రపంచ యుద్ధ భీభత్సాన్ని చూశాడు కనుక ఆ మాట రాసినాడు ఆయన.
విరుద్ధ శక్తుల ఘర్షణలోంచి చరిత్ర పుట్టిందని శ్రీశ్రీ అంటే ఆయన అదే చెప్పాడు. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, అనేక సురగోళాల ఘర్షణలోంచి భూమి ఊడిపడ్డది. అంటే దీంట్లో ఆయన ఖగోళం చెప్పాడు, సోషియాలజీ చెప్పాడు, మానవ పరిణామం చెప్పాడు, చరిత్రలో ఉన్న దుర్మార్గాలు చెప్పాడు. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరని శ్రీశ్రీ అన్నట్టే ఈయన ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో అన్నాడు. అక్కడి నుంచి ఆయన అవన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరికి ఒక అద్భుతంగా రేపటి పిల్లలకు మనం ఏం భవిష్యత్తు ఇస్తాం, ఏ భవిష్యత్తుని ఈ పిల్లలకి ఇవ్వబోతున్నాం. జింక పిల్లలు ఎగురుతూ ఉండే భవిష్యత్తునిద్దాం, నెమళ్ళు ఎగురుతూ ఉండే భవిష్యత్తునిద్దాం, చెట్లు ఉండే భవిష్యత్తును, గుట్టలు ఉండే భవిష్యత్తునిద్దాం. నేను రాజకీయాల కోసం చెప్పట్లేదు, ఏ పార్టీ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఆ ప్రకృతిని ఆ పిల్లలకి ఇద్దాం. మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆర్థికంగా ఉన్నా లేకపోయినా ఆ పర్యావరణాన్ని ఇద్దాం, ఉత్తమమైన మానవ సమాజాన్ని ఇద్దాం. ఇవాళ ఒక వార్త చాలా దుఃఖం, కడుపంతా ఆవేదన. శంకరాచార్యులు ఎప్పుడు అన్నాడు, కుపుత్రా జాయతే క్వచితపి కుమాతాన భవతి అన్నాడు. చెడ్డ కుమారుడు ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదు అన్నాడు. కానీ వాళ్ళ ఒక వార్త నేను అమీర్పూర్లో చదివాను. ఆ తల్లి ఇంకొకరితో, ఆమెకు ఏదో ఉంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉండొచ్చు, ఆ అతనితో వెళ్ళిపోవడం కోసం కన్న బిడ్డల్ని చంపేసింది. కన్న బిడ్డల్ని చంపేసిందంటే పరిధాన దుఃఖం వచ్చింది. ఏమైపోతుంది సమాజం? ఇంత పాపపు సమాజంగా ఎందుకు మారుతుంది? ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం చెయ్యలేమా? కుటుంబాలు నిలబడేటట్టు, అనుబంధాలు నిలబడేటట్టు, తల్లి తల్లిలా ఉండేటట్టు, తండ్రి తండ్రిలా ఉండేటట్టు లేకుండా ఎందుకు పోతున్నది? వ్యక్తిత్వాలు ఇంత విచ్ఛిన్నం ఎందుకు అయిపోతున్నాయి? మనుషులు ఇట్లా ఎందుకు అయిపోతున్నారు? దీని గురించి అందరం అది ఎప్పుడో అన్నాడు ఆయన. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో, ఎంత దుఃఖం ఉందంటే గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో అన్నాడు ఆయన. కనుక నేను రాయని కావ్యాలెన్నో ఉన్నాయని ఆ మహాకవి ఆ రోజు దుఃఖపడ్డాడు. ఆ దుఃఖం ఇవాళకి మనందరినీ వెన్నాడుతున్నది. మన మీద చాలా బాధ్యత ఉంది. వాళ్ళు ఆ రోజు నిజాం రాజుతో పోరాడి ఒక స్వతంత్రాన్ని సముపార్జించి మనకు ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలతో కూడిన సమాజం ఇచ్చినప్పుడు మనందరి మీద కూడా చాలా సమాజం బాధ్యత ఉంది. కనుక మనం మన సుఖాల కోసం, మన విలాసాల కోసం, మన ధన సంపాదనల కోసం, వీటి కోసం కాకుండా రేపటి పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఇవాటి నుంచి పనిచేయాలన్నదే ఈ పాట ఇచ్చే సందేశం. కనుక అందుకోసం ఈ పాట అనేక మంది పాడినారు, నేను పాడినాను, ఎక్కువ ప్రచారం చేసినాను. ఇవాళ ఆ పాట అట్లా వీడియో దృశ్యీకరణ ఉండాలి అని అనుకొని చేసినాం. నేనేదో ఘనకార్యం చేశానని నేను అనుకోవటం లేదు. కనుక అది అట్లా ఉండాలి, వినబడుతూ ఉండాలి అనే ఒక కోరికతోని ఈ పాట చేసినాం. కనుక ఆ మహాకవి శతజయంతి సంవత్సరం ఇది. ఈ సందర్భంగా ఇంకా చాలా చేయాలి. నేను కవిత గారితో కూడా రాబోయే రోజుల్లో ఇంకొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని వస్తాను. ఆ మహాకవికి సంబంధించిన అనేక జ్ఞాపకాల్ని నిక్షిప్తం రికార్డ్ చేయవలసి ఉంది. అట్లాగే ఒక మగ్దూం రాసిన పాటలు, కాళోజీ రాసిన పాటలు, పద పదవే గీతమా పదవే నా ప్రాణమా, న్యాయ సుగంధానిలాలు ఈ నేలన పంచుమా, పద పదవే గీతమా పదవే నా ప్రాణమా అని మగ్దూం రాశాడు. కర్షకా నీ కర్రు కదిలినన్నాళ్లే, గాయకుని గానాలు వాదకుని వాద్యాలు, కవిరాజు కావ్యాలు కందర్పు కయ్యాలు, కర్షకా నీ కర్రు కదిలినన్నాళ్లే అని కాళోజీ రాశాడు. మన పాటలే కాదు, మనకు ముందు రాసిన వాళ్ళ పాటల్ని కూడా రికార్డు చేయించి ప్రచారం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని నమ్ముతూ ఈ పాటని ఇంత అందంగా అద్భుతంగా దృశ్యీకరించిన మా పూర్ణకు నిజానికి చాలా తక్కువ బడ్జెట్లోనే చేసినాం. దాన్ని మా మల్లికి చాలా చక్కగా దాన్ని పాట చేశాడు. దృశ్యీకరణ చేయాలని పట్టుబట్టి దానికి అవసరమైనటువంటి వనరులు సమకూర్చి ఇవాళ ఇంత మంచి సభ జరగడానికి కారణమయ్యారు కవిత గారు. దీన్ని మీరందరూ కూడా అభినందించడానికి, ఆదరించడానికి వచ్చినారు. మా ఈ ప్రయత్నానికి మీరు ఇంత చక్కటి అభినందనని, అండదండల్ని అందించినందుకు కృతజ్ఞత. నమస్కారం.